బాబు మీరెన్ని చెప్పినా ఎవరెన్ని చెప్పినా మీరు చెప్పింది నేను ఒప్పుకోనండి. నువ్వు ఒప్పుకునేదేంట్రా? దేవర్ చెప్పాక జరిగి తీరుతుంది. అందుకే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందని భయంగా ఉంది. లేదు బాబు, పెద్దయ్య గారు ధర్మప్రభువులు, ఇంటికొచ్చిన కోడల పిల్లలు లక్ష్మీదేవులు, మీరు శ్రీరామచంద్రుడు, బిడ్డలు మాణిక్యాలు. ఇంతమంది మంచోళ్ళు ఉన్న ఇంటిని ఏ శక్తులు ఏం చేయలేవు బాబు. తమ్ముడు, శేషాచలానికి మన మీద ఎంత అభిమానం ఉందో చూసావా? అవునన్నగారు, నమ్మకమైన పనివాడు. యాది శేషాచలం ఇద్దరే. ఎప్పుడూ మన కుటుంబం బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ జంగం దేవర చెప్పింది జరిగి తీరుతుందన్నావుగా? అందుకు రుజువులున్నాయిగా. ఆహా, ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవును, మన జాగ్రత్తలో మనం ఉండాలి. వెంటనే పూజారి గారిని పిలిపించాలి. మీరిచ్చిన వివరాల ప్రకారం ఇంట్లో అందరి జాతకాల వివరాలు చూశానమ్మా. మొత్తం మీద ఫలితాలు ఎలా ఉన్నాయి? అంతా సవ్యంగానే ఉందిగా పూజారి గారు? చూస్తే బాగానే ఉన్నట్టుంది, కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఆటుపోట్లొచ్చే అవకాశం ఉంది. మరీ ప్రమాదకరం కాదు కదా? ప్రమాదకరంగా మారుతున్నట్టు అనిపించినా గ్రహ సంచారం అనుకూలించి తిరిగి ఏ పరిస్థితిలోనైనా మళ్ళీ మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంది. కానీ అది ఏంటి పూజారి గారు, చెప్పండి. ఏమీ లేదమ్మా, ఈ ఏడాది చివర్లో కరుణమ్మ గారికి, వారి మనవడికి మనవరాలికి ఏదో కీడు జరగబోతున్నట్టుగా అనిపిస్తోంది. పూజారి గారు, కాస్త జాగ్రత్తగా చూసి చెప్పండి. అబ్బే, ఖచ్చితంగా జరుగుతుంది అనడం లేదమ్మా, ఏదో కొద్దిగా అనుమానం అంతే. ఒకసారి వాళ్ళని రప్పించి మన గుళ్ళో రుద్రాభిషేకం చేయించండి. అలా చేయిస్తే ఈ దోష తీవ్రత తగ్గుతుంది. మరి నాకు సెలవు ఇప్పించండి అమ్మా. అలాగే. మావయ్య గారు, ఏమిటమ్మా? క్షమించండి, మీ అనుమతి లేకుండా గదిలోకి వచ్చాను. పర్వాలేదమ్మా, ఏమిటి విషయం? మీతో ఏమైనా మాట్లాడాలా? చెప్పమ్మా. మీరు మగవారు, నిబ్బరంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. మనసులో ఏమున్నా పైకంత తొందరగా తేలరు. కానీ నేను ఆడదాన్ని మావయ్య గారు. మీకుండే ధైర్యం కానీ గుండె నిబ్బరం కానీ నాకు లేవు. ఏం జరిగిందమ్మా? ఇంకా ఏమీ జరగలేదు మావయ్య గారు. జరగకూడదని నా కంగారు. విషయం ఏంటో చెప్పమ్మా. నేను చెప్పిన దానికి మీరు సరే అంటారు, నేను చెప్తానులే అమ్మా అంటారు. తర్వాత ఆ విషయం గురించి మేము అడగకూడదు. అడిగితే మీకు కోపం వస్తుంది. నువ్వు ఏవేవో ఊహించుకుని మాట్లాడుతున్నావు. చెప్పదలుచుకుంది ఏమిటో సూటిగా చెప్పమ్మా. నాకు సహాయం కావాలి, చేస్తాను అని నాకు మాట ఇవ్వండి. నువ్వు అడిగింది ఎప్పుడైనా కాదన్నానమ్మా? లేదు, కానీ ఈ సహాయం ఇప్పుడే తక్షణమే చెయ్యాలి. ఏం చేయాలో చెప్పమ్మా. కరుణని పిల్లల్ని ఉన్నబలంగా పిలిపించాలి. అదేమిటమ్మా, వాళ్ళు వెళ్ళి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే తొందర వచ్చింది? తొందరపడకపోతే ప్రమాదం కనుక. ప్రమాదమా? ఇందాక నుంచి చూస్తున్నాను, నువ్వు అసలు విషయం దాస్తున్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు. ఏంటి కమలా, ఎప్పుడు లేని నాన్నగారితో ఇంత ఇలా మాట్లాడుతున్నావు? నా కంగారు మీకు తెలీదు, మీరు ఊరుకోండి. అరే, మావయ్య, కరుణని పిల్లల్ని పిలిపించడానికి అనుమతిస్తున్నారా లేదా? సరేనమ్మా, కరుణని పిల్లల్ని తీసుకురామని ఇప్పుడే వంశీతో చెప్తాను. నాన్నగారు సరే అన్నారుగా, ఇప్పుడైనా అసలు విషయం చెప్పు. ఏం లేదు మావయ్య గారు, ఈరోజు పూజారి గారు జాతకాల గురించి చెప్పారు. ఈ ఏడాది చివర్లో కరుణకి పిల్లలకి ఏదో కీడు జరగబోతుందని చెప్పారు. నిజమా? అయినా జాతకాల గురించి భయపడకూడదమ్మా. తప్పేనండి, నిజంగా తప్పే. జాతకాల గురించి భయపడకూడదు. కానీ నేను ఏ పరిస్థితిలో భయపడ్డానో మీకేం తెలుసు. జంగం దేవర మాటలు గుర్తొచ్చి
నేను ఎంత భయపడ్డానో మీకేం తెలుసు. వాళ్ళ మీద పీడకలు వచ్చినప్పుడు నేను ఎంత ఏడ్చానో మీకేం తెలుసు. చివరికి జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అనుకుంటే పూజారి గారు ఈ విషయం చెప్పారు. అది విని నేను ఎంత తల్లడిల్లిపోయానో మీకేం తెలుసు మావయ్య. మీకేమీ తెలియదు. నిజమా? అవును మావయ్య గారు. అందుకే కంగారు ఎక్కువే మీతో అలా మాట్లాడాను. వెంటనే వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలని ఆరాటపడుతున్నాను. నిదానంగా మంచి రోజంటూ వాయిదా వేస్తారేమోనని మిమ్మల్ని తొందర పెట్టాను. అంతేగాని మిమ్మల్ని అగౌరవపరచాలని కాదు. తప్పైతే నన్ను క్షమించండి మావయ్య. చచ్చా, అవే మాటలమ్మా. పిల్లల గురించి కరుణను గురించి నువ్వు ఎంత ఆరాటపడుతున్నావో నాకు అర్థమైంది. ఎక్కడ పుట్టావో ఎక్కడ పెరిగావో ఈ ఇంటి కోడలుగా వచ్చి మా అందరి హృదయాల్లో ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నావు. అది తప్పెలవుతుందమ్మా. ఒరే రంగా, ఆ, వెంటనే పిల్లల్ని కరుణని తీసుకురామని వంశతో చెప్పు. అలాగే నాన్నగారు. ఏమ్మా, ఇప్పుడు నీ మనసు కుదుట పడిందా? ఏమో మావయ్య గారు, వాళ్ళు రావాలి, వాళ్ళని చూడాలి. అంతవరకు నా మనసు కుదుట పడదు. కరుణను తోడుకోడలుగా కాక సొంత చెల్లెల కంటే ఎక్కువగా ప్రేమించే నీ పెద్ద మనసుకు జోహార్లమ్మా. నువ్వు నా కోడలుగా రావడం నేను చేసుకున్న అదృష్టం. కాదమ్మా, ఏనాడో నేను చేసుకున్న పుణ్యం అమ్మా, పుణ్యం. ఏంటో మా అమ్మకి పిన్ని పిల్లలు లేకపోతే ఏమీ తోచదు. వాళ్ళు వెళ్ళి 4 రోజులు కాలేదు, వెంటనే వెళ్ళి తీసుకురారా అంటుంది. ఊరు బయలుదేరమని చెప్పి గంటసేపు అయింది. ఇంకా బట్టలు సర్దుతూనే ఉన్నావా? అయిపోతుందమ్మా. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇలా వెళ్ళి అలా పిన్ని పిల్లల్ని తీసుకురావడానికి ఇన్ని బట్టలు అవసరం అంటావా? అమ్మా, నీకంతా కంగారే. నేను వెళ్ళాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళన్నీ సర్దుకోవాలి, బయలుదేరాలి, ఇక్కడికి రావాలి. పైగా ఆ ఊరు వెళ్ళి రావడానికే 3 రోజులు పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ చుట్టాలందరూ బలవంతం చేస్తే ఓ 4 రోజులు ఉండాలా? ఈలోపు పిన్నికి పిల్లలకి టికెట్లు బుక్ చేయడానికి ఇంకో 2 రోజులు పడుతుందా? ఇన్ని రోజులకి మాత్రం బట్టలు ఉండొద్దేటి? అదంతా నాకు తెలీదురా. నువ్వు కార్లో తీసుకొస్తావో, విమానంలో తీసుకొస్తావో, ట్రైన్లో తీసుకొస్తావో నాకు అనవసరం. ఉన్న పలంగా వాళ్ళు ఇక్కడ ఉండాలి, అంతే. అయితే నా దగ్గర ఒక మాయల పకీరు మంత్రం ఉంది. ఇలా మంత్రం వేస్తాను, పిన్ని పిల్లలు అలా ప్రత్యక్షం అవుతారు. వేయమంటావా? ఏంటి ఎగతాళి చేస్తున్నావా? వేయి చూద్దాం. అల్లా కా కసం, అబ్దుల్ కా హుకుం, ఆవో మేరా పిన్ని నాని చిన్ని. అయ్యగారు, కరుణమ్మ గారు వచ్చేసారు. కరుణమ్మ గారు వచ్చేసారు. పెద్దయ్య గారు, కమలమ్మ గారు, రండి, అందరు రండి. చూసావా, మంత్రం వేశాను, వచ్చేసారు. ఏడ్చావులే, రా. అత్తయ్య, కరుణ, కరుణ, ఏమిటమ్మా ఇది? ఏమైంది? కాలేమైనా బెడికిందా? సుస్థి చేసిందా? అసలు పిల్లలేరి? ఏమ్మా, ఏం మాట్లాడవే? నీ ఆరోగ్యానికి ఏమైంది? అమ్మగారు ఆరి ఇంటి దగ్గర మెట్ల మీద నుంచి జారిపడ్డారమ్మా. ఎన్ను పూసలో ఏదో దెబ్బ తగిలిందంట. డాక్టర్లు ఇక నడవటం కట్టమన్నారమ్మా. కరుణ,
కరుణ, ఏమిటమ్మా ఇది? ఏమైందమ్మా? ఏమండి, ఈ విషయం మీరెవరితోనూ చెప్పలేదా? లేదు. ఎరా చిన్నడా, కరుణకి ఇలా జరిగిందని నీకు ముందే తెలుసా? వారం రోజుల ముందే తెలిసింది నాన్నగారు. మీ అందరికీ చెప్పి మీ మనసులు కష్టపెట్టడం ఇష్టం లేక ఊరుకున్నాను. చెప్పకపోవడానికి ఇదేమన్నా మామూలు విషయమా? కరుణమ్మ గారి నాన్నగారు ప్రమాదం జరిగిన వెంటనే ఫోన్ చేసి మీ అందరికీ చెబుదాం అనుకున్నారు. కానీ అమ్మగారే వద్దని వారించి రాజారావు బాబుకు మాత్రమే ఫోన్ చేసి చెప్పారు. ఎంత పని చేసావు కరుణ. ఈ అక్క కుత్తు మర్చిపోయావా? అత్తయ్య, నేను మీ కోడల్నే కాదు, డాక్టర్ని కూడా. నాకొక్క మాట చెప్పుంటే ట్రీట్మెంట్ అప్పుడు దగ్గరుండి నేను చూసుకునేదాన్ని కదా. తమ్ముడు, ఏదైనా చిరసగం పంచుకునేవాళ్ళు. అలాంటిది ఈ విషయం నా దగ్గర దాచిపెట్టావు. ఇంతేనా మన బంధాన్ని నువ్వు అర్థం చేసుకుంది? ఏ, నీ కష్టాల్లో నాకు భాగం లేదా? మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డను నేను. ఇంత జరిగిందని కనీసం నాకు మాట చెప్పుంటే మీ బాధలో నేను పాలు పంచుకునేవాడిగా. అమ్మా, నువ్వు చాలా మారిపోయావు. నాన్నని కూడా మాకు కాకుండా మార్చేశావు. ఎవరా ఈ విషయం మాకెవ్వరికీ చెప్పకుండా దాచేసి ఆ బాధనంతా మీరే అనిపించాలనుకున్నారా? ఇదేమైనా సామాన్య విషయమా? ఉదయం లేవగానే చకచక ఇంటి పనులన్నీ చేసుకుంటూ అందరి అవసరాలు తీరుస్తూ ముత్యాల ముగ్గులాగా ఈ ఇంటికి కొత్త శోభను తీసుకొచ్చి నా చిన్న కోడలికి ఇలా జరిగింది అంటే నా గుండె ఆగిపోతుంది అనుకున్నారా? లేకపోతే ఈ ముసలాడు చచ్చాడు అనుకున్నారా? మావయ్య గారు, మా పరిస్థితిని కాస్త అర్థం చేసుకోండి. ఎరా రాజా, ఆడకూతురు ఏదో మాతో చెప్పొద్దనుకో, నీ బుద్ధి ఏమైందిరా? అది కాదు నాన్నగారు. అసలు నోరు పోయిరా. ముందు అమ్మాయి లోపల తీసుకెళ్ళండి. అమ్మాయి వసుధ, నువ్వు రిపోర్ట్లన్నీ సిటీకి తీసుకెళ్ళి ఆర్థోపెడిషియన్ డాక్టర్ సత్యమూర్తి గారిని కలిసి విషయాలన్నీ తెలుసుకురా. అలాగే తాతయ్య. అమ్మాయి లోపల తీసుకురండి. కరుణ, పిల్లలేరి? అక్క, నేనే మీకు భారం. ఇంకా పిల్లలు కూడా ఎందుకని? ఆ, ఎందుకని? పుట్టింట్లోనే వదిలేసావా? కాదక్క, మరి అక్కడే రిషి వ్యాలీ అనే స్కూల్లో జాయిన్ చేశాను. ఆ, మంచి పని చేసావమ్మా. నిన్ను నీతో పాటు ఇద్దరు పిల్లల్ని మేము చూసుకోలేమనా? వంశీ, వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చాయి. వద్దక్క, వాళ్ళు ఇప్పుడిక్కడికొద్దు. నా ఆరోగ్యం కుదిరిపడ్డాక వాళ్ళని తీసుకొద్దాం. అంతేనమ్మా, అంతే. ఇన్నాళ్ళు వాళ్ళ గురించి కళ్ళు కాయలు కాచేలా చూశాను. ఇప్పుడేమో వాళ్ళని నాకు దూరం చేసావు. అది కాదక్క, నువ్వెన్నన్నా చెప్పు, నేను మాత్రం పిల్లల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. అసలే అనారోగ్యంతో ఉన్నాను. ఇక నన్ను బాధ పెట్టకూడదు అనుకుంటే ఆ విషయం మర్చిపో. లేదంటే నేను చచ్చినంతోటే. అమ్మా, ఏంటిది? పెదమ్మా, నువ్వు కూడా ఏంటి? అసలే అమ్మ ఆరోగ్యం బాలేదు. పదండి, తీసుకెళ్దాం. కట్టుకున్నాను పట్టు పంచి, పెట్టుకున్నాను చెవులో పువ్వు నీ గురించి, పూజిస్తాను నిన్ను నా శక్తికి మించి, అయినా నిండట్లేదు ఫుల్లుగా నా సంచి. ఏంటి ఘోరం? ఏం చేశాను నేను నేరం? నీ కోసం చేశాను ఎన్నో రాత్రులు జాగారం, అయినా ఎందుకు నెగ్గలేదు నా గుర్రం? చెప్పవే చెప్పవే వేగిరం. ఇదేంటి ఇవాళ నేను పూజలోంచి లేవగానే ఫలితం వచ్చేసింది. మది ఉన్న శ్రీమతి భాగ్యశ్రీ, ఈ డబ్బు నాకొద్దు, తీసుకో. ఏంటలా షాక్ అయిపోయావు? ఎగిరే పక్షులు ఆగిపోయాయి, ఉరికే కెరటం ఆగిపోయింది, గాలికి ఊగే చెట్లు ఆగిపోయాయి. ఏంటో ప్రతిదానికి నువ్వు ఇలా షాక్ అయితే వీక్ అయిపోవు. అసలు ఈ డబ్బు ఎందుకు వద్దన్నారో చెప్పండి. పాపం అనిపించి. పాపం అనిపించా? అవునే, ఇన్నాళ్ళు డబ్బు కోసం నేను ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను. నన్ను క్షమించు. నమ్మమంటారా? నమ్మకం కలగట్లేదా? అవును శైలు, నా రేసుల కోసం, సరదాల కోసం నిన్ను భార్యామేలు చేశాను. తాలిబొట్టు చూపించి నీ బొట్టు మీద దెబ్బ కొట్టి నిన్ను కొల్లగొట్టాను.
ఈ దారుణాలకి ఫుల్ బాటిల్ సాక్షిగా ఫుల్ స్టాప్ పెడుతున్నాను. ఇది కల కాదు కదా? కాదు కాదు, ఖచ్చితంగా కల కాదు. మళ్ళీ నిన్ను చీట్ చేయడం లేదు. నన్ను నమ్ము. అయితే మీరు నిజంగా మారిపోయారా? మారిపోయాను శైలజ, మారిపోయాను. ఏవండి, మీరెంత మంచివారండి. నన్ను క్షమించండి. మీ పద్ధతి మార్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. అయినా ఇలా సడన్గా మారిపోవాలని, మంచివారైపోవాలని ఎందుకు అనిపించిందండి? డబ్బులు చాలక. డబ్బులు చాలకా? అంటే? రోజు రోజుకి 5-10 కోసం డ్రామాలు ఆడలేకపోతున్నాను. రోజుకో టైపులో నా టాలెంట్ చూపించలేకపోతున్నాను. ఇక నుంచి ఈ చిల్లర పద్ధతి నుంచి మారిపోయాను. వేస్తే కొండకే ముడివెయ్యాలి. అందుకే ఈ పద్ధతి మార్చుకున్నాను. అర్థం కాలేదు కదూ? కొండకు ముడి అంటే కొండవీటి వంశానికి ముడివేస్తున్నానన్న మాట. నా ప్రియాతి ప్రియమైన కూతురు ప్రియ హరిశ్చంద్ర ప్రసాద్ ఉమ్మడి కుటుంబం గురించి స్వయంగా రాసుకున్న వివరాలు నాకు దొరికాయి. అది భారీ కుటుంబం, ఆప్యాయతలకు అనురాగాలకు నిలయం. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ ఇంటిలో తను మనవరాలుగా పుట్టాలని ఈ లెటర్ సారాంశం. ఏం చేద్దాం? ఇది ప్రియ రాసిన ఉత్తరం. ఆ? ఆ? ఇలాంటి జెరాక్స్లు చాలా ఉన్నాయిలే. అలా చింపేసేవేంటే శ్రీమతి భాగ్యశ్రీ? నేను ఇంకా సరాసరి హరిశ్చంద్ర ప్రసాద్ గారింటికి వెళ్ళి, మేము ఇన్నాళ్ళు ప్రియను ప్రియాతి ప్రియంగా పెంచాం, ప్రియ మీ సొంత మనవరాలని చెప్పి, ఇక మీకు జన్మలో కనిపించమని కూడా చెప్పి ఓ కోడ్ అడిగేద్దాం అనుకున్నాను. ఎలా ఉంది ట్విస్ట్? డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారన్నమాట. మీరు ఆ ఇంటి ఛాయలకు కూడా వెళ్ళడానికి వెళ్ళలేదు. ప్రియకి విషయం తెలియడానికి వెళ్ళలేదు. అర్థమైందా? అర్థమైంది. అరే, ఈ తికమకరావునే తికమక పెట్టి డబ్బుతో వెళ్ళిపోబోయిందే. ఈసారి దీంతో సరిపెట్టుకుందాం. నెక్స్ట్ టైం బెటర్ లక్. నేను వదులుతానా? నీకు ఈ పరిస్థితి రావడానికి నేనే కారణం. అవేం మాటలక్క, నాకు ఇప్పుడు ఏమైందని? ఆ ఊరికి వెళ్ళను అని నువ్వెంత పోరు పెట్టినా వినకుండా అందరం కలిసికట్టుగా మావయ్య గారికి చెప్పి నిన్ను బలవంతంగా పంపించావు. నాకు తెలిసి ఈ ఇంటి కోడలుగా నువ్వు గుమ్మంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మంచంపై ఉన్నది తక్కువే. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉండేదానివి. ఈ ఇంట్లో ఎవరికి ఏది కావాలన్నా, ఏది ఇవ్వాలన్నా, ఏది వడ్డించాలన్నా అన్నీ నీ చేతుల మీదుగానే జరిగేవి. పేరుకు పెద్ద కోడలన్న మాటే గాని నన్ను ఒక్క పనైనా ముట్టుకొనిచ్చేదానివి కాదు. అలాంటి నువ్వు ఇలా. ఊరుకో అక్క, ఊరుకో, ఊరుకోమన్నాగా. కమలమ్మా, నీ పద్ధతి బాగోలేదు. నువ్వు ఆవిడతో పాటు ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటే ఇంటి పని వంట పని ఎవరు చూస్తారు? పొద్దున్న నుంచి ఇంటిలో బాధి ప్రస్తుతంతో కూర్చున్నారు. అయ్యో, ఎంత పని అయిపోయింది. ఉండండి, ఇప్పుడే వంట చేయిస్తాను. ఓసే ఆది, శేషయ్య. అబ్బాబాబా, నువ్వు లేవద్దమ్మా, పడుకో. కమలమ్మ, నీకేనమ్మా చెప్పేది. వెళ్ళే పొలం చూడు. అలాగే అదేమిటి మావయ్య గారు, ఇంకా వంట పని అవలేదంటున్నారు? వసుధ ఏమైంది? అదేనమ్మా, నీ ఎక్స్రేలు రిపోర్ట్లను ఇచ్చి సిటీకి పంపించాను. మంచి డాక్టర్తో ఎవరితోనైనా కన్సల్ట్ చేసి తీసుకురామన్నాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు మావయ్య గారు? 2-3 రోజులు పోతే నాకెలాగూ నయమైపోతుంది. అనవసరంగా డబ్బు దండకు కదా. అవునమ్మా, డబ్బు దండకే. బాగా చెప్పావమ్మా. అసలు ఇప్పుడు నీకేం జరిగిందని? ఏమీ జరగలేదు. ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగితే దీనికి ఇంటిలో బాధి ఇంత కంగారు పడిపోతున్నావు. నీ ఆరోగ్యం గురించి మేము డబ్బు ఖర్చు పెడితే అది డబ్బు దండగా. బాగా చెప్పావమ్మా, బాగా చెప్పావు.